కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు ఒక నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఫర్టిలిటీ సమస్యలు, సంతాన ఉత్పత్తికి సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్. కాకపోతే ప్రధానంగా మేల్లో వచ్చే ఫర్టిలిటీ సమస్యలకి పరిష్కారం ఏంటి, ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ కానీ మెడికేషన్ కానీ తీసుకోవాలి? ప్రస్తుతం అంతా ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రాగసుధ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. బాగున్నారా? ఫైన్, హౌ ఆర్ యు? ఎస్, ఐఎమ్ గుడ్. సో మన ఇండియాలో చూసుకుంటే జనరల్గా ఈ విషయం మీద మాట్లాడడానికి కూడా చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఏదైనా తప్పుగా అనుకుంటారని కానివ్వండి, లేకపోతే సొసైటీ ఎలా చూస్తుంది అని. ఇప్పుడు ఒక ఫర్టిలిటీ సమస్య ఉంది అంటే అది మేల్లో ఎలా తెలుస్తుంది? సో నార్మల్గా నువ్వు అన్నది కరెక్ట్ ఝాన్సీ. మేల్స్ యాక్చువల్గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని యాక్సెప్ట్ చేయడానికి కూడా టైం తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు దే డోంట్ కమ్ యాజ్ ఎ కపుల్, ఓన్లీ ఫిమేల్ కమ్స్. బికాస్ ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే అది ఫిమేల్లోనే ప్రాబ్లం అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఓకే, బట్ రైట్ నౌ ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ విత్ ద ఫిమేల్. అంటే మేల్స్ ఫిమేల్స్లో ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫర్టిలిటీ ఇష్యూస్లో. సో ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయింది, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ ఫిమేల్ ఫర్టిలిటీ, మేల్ ఫర్టిలిటీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోయినాయి ఇప్పుడు. సో ద కామన్ ఇన్సిడెన్స్ తీసుకుంటే ఇంత మామూలుగా ఫిమేల్స్లో ఒక 30% ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మేల్స్లో ఒక 30% ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బోత్ మేల్ అండ్ ఫిమేల్. ఓకే, సో అండ్ ఒక 10% ఫ్యాక్టర్స్ అనేవి కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే అది మేల్ ఫిమేల్ ఇద్దరిలోనూ ఉండొచ్చు. సో ఎప్పుడైనా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వచ్చేటప్పుడు వీ సజెస్ట్ ఒక కపుల్ షుడ్ కమ్ రాదర్ దాన్ ఫిమేల్ రావటము, మేల్ రావటము. బికాస్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయినాయి ఇప్పుడు సొసైటీలో. సో అండ్ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళ బేసిక్ ఎగ్జామినేషన్ అండ్ ఫ్యూ టెస్ట్తో మనకి వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకే, సో కొంతమందికి యాజ్ సచ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఇంటర్కోర్స్ టైంలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాంటి వారు డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని డిస్కస్ చేస్తారు. కానీ యాజ్ సచ్ మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ ఫర్టిలిటీకి సంబంధించిన సెమెన్ అనాలిసిస్లో మనకి మేజర్ స్పర్మ్ ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తాయి. సో మేల్స్లో సిమ్టమ్స్ అనేవి మనకేమీ తెలీదు. సో వన్స్ వాళ్ళు ఒకసారి మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి టెస్ట్లు చేస్తేనే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి మనకి తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఫిమేల్ ఎవాల్యుయేషన్ ఎంత ఇంపార్టెంటో మేల్ ఎవాల్యుయేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక సమస్య ఉంది అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో నార్మల్గా మేల్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనము సెమెన్ అనాలిసిస్ అనే బేసిక్ టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనం సెమెన్ శాంపుల్ అనేది స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద అనలైజ్ చేస్తాం. సో మేజర్గా సెమెన్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ. సో స్పర్మ్ కౌంట్ అనేది మినిమం 16 మిలియన్ వరకు ఉండాలి. సో ఆ స్పర్మ్ కౌంట్ ఉందా వాళ్ళ సెమెన్ అనాలిసిస్లో? వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి. సో మినిమం 16 మిలియన్ కౌంట్ ఉండి అందులో మినిమం 30% మొటిలిటీ ఉంటేనే స్పర్మ్స్ వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ని కలిసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో నార్మల్ మార్ఫాలజీ, స్పర్మ్కి హెడ్, నెక్, టెయిల్ అని 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో అలా నార్మల్గా ఉన్న స్పర్మ్కి మాత్రమే ఫర్టిలైజేషన్ కెపాసిటీ బాగా ఉంటుంది. సో అకార్డింగ్ టు WHO మినిమం 16 మిలియన్ కౌంట్ విత్ 30% మొటిలిటీ అండ్ నార్మల్ ఫార్మ్స్ అప్ టు 4% ఉంటేనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనకి బేసిక్ ఎవాల్యుయేషన్ అర్థమైపోతుంది, వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, సెమెన్ శాంపుల్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. సో దట్ ఈస్ అ బేసిక్ టెస్ట్ వాట్ వీ డూ టు ఎవాల్యుయేట్ మేల్. ఓకే, ఈ ఫర్టిలిటీ సమస్యలు అన్నప్పుడు ఎట్లా అంటే ఎందుకు వస్తాయి సమస్యలు? వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వస్తాయా, లేకపోతే వాళ్ళ అంటే జెనెటిక్స్ పరంగా కూడా ఇలా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై మేల్ ఫ్యాక్టర్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటుంది అని. బట్ వెన్ వీ కమ్ టు ప్రెజెంట్ ఎరా most of the things are connected to our lifestyle. సో ఈ లైఫ్ స్టైల్ కూడా మనం డివైడ్ చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్. ఓకే, సో వెన్ వీ కమ్ టు లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ హ్యాస్ బికమ్ టోటలీ వెస్టర్నైజ్డ్. వాట్ వీఆర్ ఈటింగ్,
when we are sleeping, the jobs we do, everything. So right now what the diet we eat, దాంట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ లైక్ మన బాడీలో అంటే మన జనరల్ హెల్త్కే కాదు, మన గ్యామెట్ హెల్త్కి కూడా అంటే ఎగ్ హెల్త్కి కానీ స్పర్మ్ హెల్త్కి కానీ చాలా విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అవి కావాల్సి ఉంటుంది. బట్ మన తీసుకునే డైట్లో అవి ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ the production of the food is also something different. They are lacking in the food itself. Adulteration avvatam valla for some other reasons మనం తీసుకున్న డైట్ లో మనకు ఆ న్యూట్రియన్స్ అనేది దొరకట్లేదు. దట్ ఈస్ వేర్ స్పర్మ్ హెల్త్ ఇస్ అగైన్ గెటింగ్ ఎఫెక్టెడ్. అండ్ ద వర్క్ వి డూ, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అది ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ ఎవరిని ఇలా కదిలిచ్చినా దే సే వీఆర్ స్ట్రెస్డ్ అవుట్. ఈవెన్ ద కిడ్స్ we are stressed out. So the stress is playing very important role. ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో సో మెనీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించే ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి స్పర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ రేడియేషన్స్ వల్ల కూడా స్పర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు ల్యాప్ లో మనం పెట్టుకొని ల్యాప్టాప్స్ వర్క్ చేయొద్దు అని చెప్పి. లో పెట్టుకొని డెఫినెట్ గా వర్క్ చేయకూడదు. ఎందుకు అంటే ఒకటి హీట్. సో ఈ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే స్క్రోటల్ సాక్స్ లో టెంపరేచర్ అనేది మన బాడీతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ ల్యాప్టాప్స్ ఆ టెంపరేచర్ అనేది స్పర్మ్ ప్రొడక్షన్ కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీళ్ళ ల్యాప్టాప్స్ ని ల్యాప్ మీద పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, యు నో దట్ ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్ హీట్, అవి వేడైపోతాయి కదా. ఆ స్క్రూటల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవటము, స్పర్మ్ హెల్త్ ఆల్టర్ అవ్వటము అది ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ వి సే ల్యాప్టాప్స్ వెన్ యూ ఆర్ యూజింగ్ యూ జస్ట్ హ్యావ్ టు ప్లేస్ దెమ్ a bit distance from your body, not on the lap. ఎందుకంటే ఆ హీట్ వల్ల స్పర్మ్ హెల్త్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతా ఉంది. అండ్ అదర్ థింగ్ ఇస్ స్లీప్. స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం, సో మెనీ నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్ ఉంటుంది వాళ్ళకి. సో మన స్లీప్, వై షుడ్ వి స్లీప్ ఓన్లీ ఇన్ నైట్స్? నార్మల్గా ఎందుకు అది ఉంది అంటే మన స్లీప్ డ్యూరింగ్ స్లీప్ లో మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మన బాడీలో ఈ స్పర్మ్ హెల్త్ కి కానీ ఎగ్ హెల్త్ కి కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ నైట్ స్లీప్స్ లేనందువల్ల అది డార్క్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ నైట్ స్లీప్స్ లేనందువల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అదర్ హార్మోన్స్ ఆర్ గెట్టింగ్ ఇంబ్యాలెన్స్డ్. స్పర్మ్ హెల్త్ కానీ ఎగ్ హెల్త్ కానీ హ్యాంపర్ అవుతున్నాయి. సో నైట్ అట్లీస్ట్ స్లీప్ అనేది ఒక 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉండేలాగా వీ హ్యావ్ టు ప్లాన్. సో వెన్ వీ కమ్ టు హ్యాబిట్స్, సో అగైన్ వెస్టర్నైజేషన్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్, సిగరెట్స్. సో మోర్ దెన్ ఆల్కహాల్, సిగరెట్స్ వల్ల స్పర్మ్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ హెల్త్ అబ్నార్మల్ అయిపోవటము. ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఫిట్నెస్ కోసం దే ఆర్ టేకింగ్ సో మెనీ మెడిసిన్స్, ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ కానీ అండ్ ఆల్, that can also cause abnormalities in hormones and they can affect sperm health. Okay. So other thing is when we talk about people who are exercising, కొంతమంది అస్సలు ఎక్సర్సైజ్ చేయరు. ఒబెసిటీ, దట్ అగైన్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్. క్యూకి ఒబెసిటీలో కూడా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అబ్నార్మల్ హార్మోన్స్ యాజ్ సచ్ ఒబెసిటీ వల్ల కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి స్పర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది టూ మచ్ ఆఫ్ ఫిట్నెస్, సో మెనీ ఎక్సర్సైజెస్, ఎక్కువ జిమ్ చేస్తూ ఉంటారు, కూడా చాలా కంట్రోల్డ్ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. బికాస్ ఆ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా బాడీలో హార్మోన్స్ అనేవి అబ్నార్మల్ అయిపోతాయి. దాని వల్ల కూడా స్పర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్, నాట్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ will help us. ఓకే. మనం ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం మొబైల్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా మన మీద? మొబైల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బికాజ్ మొబైల్స్ నుంచి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి వస్తుంది. కాబట్టి వాటి వల్ల కూడా స్పర్మ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే క్యారీ ఇన్ దేర్ ప్యాంట్ పాకెట్స్, విచ్ ఇస్ అంటే అది కూడా మళ్ళీ నియర్ టు దర్ స్క్రోటల్ సాక్స్. కాబట్టి దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో మొబైల్స్ ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం పక్కన పెట్టేసేయాలి. కొంతమంది పడుకునేటప్పుడు కూడా మొబైల్స్ ని బెడ్ పక్కన పెట్టుకోవటం, ఈవెన్ చాలా హెడ్ కి పక్కనే ఛార్జింగ్స్ పెట్టేసి అక్కడే పెడుతూ ఉంటారు. వాటి అంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలీదు. దే విల్ హ్యావ్
దట్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. సో ఈవెన్ కిడ్స్ కూడా ఇప్పుడు చాలా వరకు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, నైట్స్లో వాడుతున్నారు, తల పక్కన పట్టుకొని దే ఆర్ స్లీపింగ్. అసలు ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ కూడా వదిలి ఉండలేని పరిస్థితి. ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా మొబైల్స్ తీసుకెళ్తున్నారు. ఎస్, సో దే హ్యావ్ టు బి అవేర్ దట్ ఈ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దాని ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ మీద, రిప్రొడక్టివ్ హెల్త్ మీద, జనరల్ హెల్త్ మీద ఉంటుంది. సో ఆ అవేర్నెస్ తీసుకురావడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఫ్రమ్ ద కిడ్ స్టేజ్. సో మేబీ స్కూల్స్ ఆల్సో షుడ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ అబౌట్ దిస్. స్కూల్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, దాన్ని చూడడం వల్ల మనకి హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి అలా స్క్రోల్ చేస్తూ గంటలు గంటలు చూస్తున్నారు, కానీ దాని వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది దే కాంట్ రియలైజ్. ఈ మొబైల్ స్టార్ట్ అయినాయి, దట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ నౌ. మేము మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు. ప్రీవియస్గా మనం ఇంత డిటెక్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మాకు వచ్చే కపుల్స్లో 1 in 6 కపుల్స్లో మేల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, స్పామ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. రియర్లీ సీయింగ్ ఏ సెమెన్ అనాలిసిస్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. అంటే మా పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న సెమెన్ అనాలిసిస్ ఇట్స్ వెరీ రేర్. ఎక్కడ ఒక్క మొటిలిటీ తగ్గడము, మార్ఫాలజీ తగ్గడము డెఫినెట్గా ఉంటుంది. సో ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనం ఎక్కడో ఒక దగ్గర వీ హ్యావ్ టు బికమ్ అవేర్ అండ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే ఓకే. అండ్ జెనెటికల్గా కూడా వస్తాయి, వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయా? ఎస్, మేల్ ఫర్టిలిటీలో అలా కూడా ఉంటుంది. కొంతమందికి మనం ఈ సెమెన్ అనాలిసిస్ ఏదైతే చేస్తామో వాళ్ళకి అసలు స్పామ్స్ అనేవి కనిపించవు, దాన్ని అజూస్పర్మియా అంటాం. అంటే ఆ సెమెన్లో ఒక్క స్పామ్ కూడా ఉండదు. ఓకే. సో దానికి మెయిన్ రీజన్స్ జెనెటిక్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో క్లైన్ఫెల్టర్స్ అంటాము. ఇంకా అదర్ థింగ్స్ ఆర్ లైక్ వై క్రోమోజోమ్ అనేది ఇట్ ఇస్ అ క్రోమోజోమ్ విచ్ ఇస్ పర్టినెంట్ టు మేల్స్ అనమాట. సో దాంట్లో ఏవైనా డిలీషన్స్ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, స్పామ్స్ అసలు దొరకకపోవటము, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ స్పామ్స్ దొరకడము, అండ్ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవటము అలాంటివి కూడా ఉంటుంది. సో మాకు ఎవరైతే ఇలా ఈ ప్రాబ్లమ్స్తో వస్తారో మనకి డీప్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అండ్ ఆల్సో కొంతమందికి ఫ్యామిలీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే దే విల్ బి క్యారింగ్ దట్ ప్రాబ్లమ్స్. కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విచ్ క్యారీ ఇన్ దేర్ ఫ్యామిలీస్. సో ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మనము జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ టెస్టింగ్ నెక్స్ట్ జనరేషన్స్కి, ఎనీథింగ్ ఈస్ పాసింగ్ త్రూ స్పర్మ్ కదా. సో నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వకుండా ఎంబ్రియోలో కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ చేసి వీ కెన్ ప్లాన్ ఏ హెల్తీ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఓ ఓకే. సో ట్రీట్మెంట్ ఏంటండి? ఇప్పుడు ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నాయి, మరి దీన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎలాంటి మెడికేషన్ యూస్ చేస్తే మంచిది? సో నార్మల్గా ఫర్టిలిటీ సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ సెమెన్ అనాలిసిస్లో మనకి తెలుస్తుంది వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది. సో ఈ ట్రీట్మెంట్ని మనం డిస్కస్ చేయడానికి మనం అసలు స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో అనేది డిస్కస్ చేయాలి. సో స్పర్మ్ ప్రొడక్షన్కి మనకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వచ్చి టెస్టిస్ మీద యాక్ట్ చేస్తాయి, విచ్ ఆర్ ఇన్ ద స్క్రోటల్ సాక్స్. అక్కడ నుంచి స్పర్మ్, ఆ టెస్టిస్లో ఉన్న మెకానిజం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి త్రూ డక్ట్స్ అనేది సెమెన్ బయటకు వచ్చి స్పర్మ్స్ వి సీ. ఓకే. సో బట్ కొంతమందిలో ఏంటి అంటే ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్సే డిఫెక్టివ్ ఉంటాయి. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం కొన్ని ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా స్పర్మ్ కౌంట్ని పెంచడము, వాటి మొటిలిటీని పెంచి ప్లాన్ చేయొచ్చు. అండ్ కొంతమందికి టెస్టిస్లోనే యాజ్ సచ్ ప్రాబ్లం ఉంటుంది. సో వారికోసిల్ అంటాం టెస్టిస్లో, అంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో దాన్ని గ్రేడింగ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వెరీ సివియర్ స్టేజ్ వారికోసిల్స్కి సర్జరీస్ కూడా అవసరం ఉంటుంది. ఇంకా ఎక్కడైనా డక్టల్ బ్లాకేజ్ అలా ఉన్న సిచ్యువేషన్స్లో మనం టీజా అనే ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్ని బయటికి తీస్తాము. సో నార్మల్ స్పెమెన్ కౌంట్ ఉంది అన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొన్ని మైల్డ్ చేంజెస్, అంటే మొటిలిటీ ఒక 10% తగ్గింది, లేదు నార్మల్ ఫార్మ్స్ ఒక 1-2% తగ్గినాయి, అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనం ఐయుఐ ప్రొసీజర్ ద్వారా. సో ఐయుఐలో ఏం చేస్తాము అంటే మనం స్పర్మ్ని తీసుకొని డ్యూరింగ్ ఓవ్యులేషన్, ఫిమేల్లో ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఉంటుందో స్పర్మ్స్ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి, అంటే ప్రాసెసింగ్ అంటే క్లీన్ చేసి, ఒక డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి దానికి, క్లీన్ చేసి వాటిని మనం యూట్రస్ లోపల పెడతాం. సో అది మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఐయుఐ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అండ్ కొంతమందికి వెరీ సివియర్ ప్రాబ్లమ్స్, అంటే
చాలా తక్కువ కౌంట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా నేను చెప్పినట్టు స్పర్మ్ అనేది ఎగ్ని రీచ్ అవ్వటం కష్టం అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. యాజ్ సచ్ ఫస్ట్ మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఏంటి అంటే మనం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, లైఫ్ స్టైల్ అగైన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని మనం చెప్పుకున్నాము, హ్యాబిట్స్ అండ్ ఆల్. సో వాటన్నిటిని మోడిఫై చేయడానికి మనం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇచ్చి కూడా ప్లాన్ వాళ్ళ స్పర్మ్ హెల్త్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అది ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందో చూసి తర్వాత ప్రెగ్నెన్సీని ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. అండ్ కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాను అజూస్పర్మియా అని, బయటకి స్పర్మ్స్ రావు అని చెప్పాను. సో అలాంటి వారికి ఏంటి అంటే మనం టీజా అనే ప్రొసీజర్ ద్వారా, టీజా అంటే డైరెక్ట్గా టెస్టిస్లో నీడిల్ వేసి స్పర్మ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం వాటిని యూస్ చేసి ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేస్తాం. మ్యామ్, అయితే స్పర్మ్ హెల్త్ కోసం లేదా స్పర్మ్ కౌంట్ అంటూ ఉంటారు, సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు, అవి ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి? యాజ్ వి డిస్కస్డ్ మన డైట్లో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ లేవు. సో నార్మల్గా ఈ స్పర్మ్ హెల్త్ కోసం ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వచ్చేసి జింక్, సెలీనియం అండ్ డిఫరెంట్ వైటమిన్స్ అనేది, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం అండ్ కోఎన్జైమ్ Q10 అంటారు, అది స్పర్మ్ హెల్త్కి ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్, అది స్పర్మ్ హెల్త్ కోసం. సో మనం ఇలాంటి న్యూట్రియంట్స్ మన ఫుడ్లో దొరకట్లేదు కాబట్టి ఈ సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోవడం ద్వారా ఈ మినరల్స్ అండ్ వైటమిన్స్ మన బాడీకి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో స్పర్మ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అరౌండ్ 74-75 డేస్, అంటే ఆల్మోస్ట్ ఒక 3 months పడుతుంది న్యూ సెట్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్. కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం మినిమం 3 months ఇస్తే, ఒకవేళ మన లైఫ్ స్టైల్ ఈజ్ ద రీజన్ ఫర్ దీస్ అబ్నార్మాలిటీస్ అంటే అవి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 3 months ప్రాపర్గా మెడిసిన్స్ యూస్ చేసి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి, ఇఫ్ దే హ్యావ్ ఎనీ అడిక్షన్స్ వాటిని స్టాప్ చేసి తర్వాత ఇఫ్ వీ కెన్ రిపీట్ టెస్ట్, వీ హ్యావ్ సీన్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ సెమెన్ అనాలిసిస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ డూ హెల్ప్ దెమ్ ఇన్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ దెమ్ ప్రాపర్లీ, బట్ వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, మనం జనరల్గా మీరు చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల నేను అంటున్నారు, ఎక్కువ సాఫ్ట్వేర్స్ అలా ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్స్లోనే చాలా ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎవరిలో ఎక్కువగా వస్తున్నాయి ఈ సమస్యలు అనేవి? ఇంతకుముందు మేము ఏంటి అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు అండ్ డిఫరెంట్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో మేజర్గా ఈ ప్రాబ్లం ఉండేది, బికాస్ దాని ఇంపాక్ట్ ఉండేది. సో అండ్ థర్మల్ కంపెనీస్ వీటిలో వాళ్ళలో కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఉండేది. బట్ రీసెంట్గా ఎస్ వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ట్రెండ్. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరికైతే ఉందో, ఈ సాఫ్ట్వేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా ఇంక్రీజ్ అయినాయి, బికాస్ దే ఆర్ ల్యాకింగ్ దట్ అవేర్నెస్ అండ్ ఒబెసిటీ. See, once you see, no, 1 in 5 is obese. Okay. Because again, the reason is sedentary lifestyle. The work they do, they don't eat in time, they don't sleep in time, they don't eat the right things. Kada? So వీటన్నిటి వల్ల has given a big impact on the male fertility. So yes, definitely ఈ sedentary lifestyle వల్ల and all because of all these things sperm health అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. బట్ ఏంటి అంటే రీసెంట్గా there is an awareness స్టార్ట్ అయింది పీపుల్లో కూడా. సో దే ఆర్ ట్రయింగ్ అవుట్ టు వర్క్ అవుట్, దే ఆర్ ట్రయింగ్ అవుట్ టు హ్యావ్ ప్రాపర్ డైట్ అండ్ ఆల్. బట్ ఏంటి అంటే మన సొసైటీ లెవెల్లోనే పొల్యూషన్ ఉంది, బికాస్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ పొల్యూషన్ అవుట్ సైడ్. హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు. వెన్ వి స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్, బై ద టైమ్ వి కమ్ హోమ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్హేలింగ్ ఆల్ ద పొల్యూటెంట్స్ ఇన్ సైడ్. ఇంకొకటి ఏంటి అంటే ద డైట్ ఈజ్ అడల్టరేటెడ్. మనం తీసుకునేది అసలు ఏం తీసుకుంటున్నాము అనేది రియల్లీ రోజుకు ఒక్కొక్క వీడియో వస్తుంది. రీసెంట్గా నేను ఒక వీడియో చూస్తాను, క్యాబేజ్ని కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు, కట్ చేస్తే ఎగ్జాక్ట్ క్యాబేజ్ లానే ఉంది. మేబీ అది ఎన్నిసార్లు తిన్నామో మనం అనిపించింది. సో అది ఫుడ్ అడల్టరేషన్ అయిపోయింది కాబట్టి. సో అట్ దట్ లెవెల్ ఆల్సో మన హెల్త్, మన స్పర్మ్ గ్యామెట్ హెల్తే కాదు, మన జనరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్, ఎస్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ నౌ డేస్. ఓకే,
ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చెప్తున్నారు ఇప్పుడు, బట్ దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇదంతా ఎలా మార్చుకుంటే మంచిది? వాట్ వీ కెన్ చేంజ్, ఎంత చేంజ్ చేయగలము అనేది మనకి తెలీదు. బికాజ్ అడల్టరేట్ ఫుడ్ తినకూడదు అంటే మరి ఎక్కడి నుంచి వాట్ ఫుడ్ వీ కెన్ గెట్ అనేది మనకి తెలీదు. సో వాట్ వీఆర్ హ్యావింగ్ లైక్ ఆర్గానిక్ ఫుడ్స్ అని ఈ రోజు మార్కెట్ లోకి వస్తున్నాయి, అవి కూడా ఎంతవరకు జెన్యూన్ అనేది మనకి తెలియదు. సో వాట్ వీ కెన్, అండ్ పొల్యూషన్ అయితే వీ కాంట్ అవాయిడ్ బికాస్ వీ హ్యావ్ టు వర్క్. ఈ ఎన్విరాన్మెంట్ లోనే మనం ఉండాలి, పని చేయాలి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే జంక్ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. నో జంక్. దాంట్లో ఉన్న ఆయిల్ కానీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ బాడీ. సో జంక్ అవాయిడ్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆర్గానిక్ ఫుడ్స్, మనకి తెలిసినంత రేంజ్లో ఆర్గానిక్ ఫుడ్స్ ట్రై చేయొచ్చు. అండ్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్. మన ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ ఎగ్స్ తీసుకోవచ్చు మనము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అండ్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది నాన్ వెజ్ తినకూడదు, బట్ నాన్ వెజ్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్. నాన్ వెజ్ ఈజ్ గుడ్. ఇప్పుడు చికెన్ అదంతా ఉంటే దట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, బట్ రెడ్ మీట్ ఈజ్ నాట్ దట్ హెల్దీ. మిగిలిన నాన్ వెజ్ కూడా మనం తీసుకోవచ్చు ఇఫ్ యూ ఫీల్ దట్ is good. not and also fish లో కూడా చాలా వరకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, అవి కూడా మేల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. సో అలా మనం డైట్ లో మనకి వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవటము, అడల్టరేషన్ తగ్గించాల్సినంత వరకు తగ్గించటము, అండ్ ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయటము, అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, అండ్ అట్లీస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ 1 hour వాకింగ్ కానీ మీడియం జిమ్ కానీ అవి చేసుకోవటము. దీస్ ఆర్ ఆల్ వాట్ వీ కెన్ డూ. అండ్ వాళ్ళకి ఏదైనా అంటే అట్ సమ్ పాయింట్ దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ హెల్దీ అన్నప్పుడు జస్ట్ అప్రోచ్ ఎ డాక్టర్, గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. అండ్ మోర్ ఓవర్ వైటమిన్ డి కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. మన సన్ ఎక్స్పోజర్ కూడా చాలా తగ్గిపోయింది. సో హూఎవర్ టెస్టెడ్, చాలా మందికి వైటమిన్ డి టెస్ట్ చేపిస్తుంటే కూడా దట్ ఈస్ వెరీ లో. మేల్స్ లో కూడా ఇట్ ఈస్ వెరీ లో. సో అలా రెగ్యులర్ గా వైటమిన్ డి అవసరం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇలా జనరల్ హెల్త్ ని మెయింటైన్ చేయడం వల్ల మనం స్పర్మ్ హెల్త్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. స్పర్మ్ సెమెనాలిసిస్ అని ఒక టాపిక్ మనం డిస్కస్ చేసాము. స్పర్మ్ క్వాలిటీ కోసం ఏదైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎస్. సో నార్మల్గా నేను చెప్పిన సెమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్, మోటిలిటీ అవి తెలుస్తుంది, కానీ స్పర్మ్ హెల్త్ అంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో స్పర్మ్ క్వాలిటీ తెలుసుకోవడానికి డిఫరెంట్ టెస్ట్లు అనేవి ఉంటుంది. సో ఇప్పుడు స్పర్మ్ అనాలిసిస్ చేయటం కూడా దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రొసీజర్ కాల్డ్ కాసా, కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్. సో ఇందులో మినిమం అంటే మొటిలిటీని కానీ ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో మనకి తెలియజేస్తుంది. అండ్ దెర్ ఇస్ అన్ అనదర్ టెస్ట్ కాల్డ్ డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో ఇదేంటి అంటే స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్. అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలవటానికి ఆ డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఎన్ఏలో బ్రేక్స్ ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ అవ్వదు. వారికి ఎన్నిసార్లు న్యాచురల్గా ట్రై చేసినా, ఐయుఐస్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. అండ్ ఆల్సో కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో అలా మిస్క్యారేజెస్కి కూడా ఎవ్రీ టైం మనం ఫిమేల్ ఫ్యాక్టరే కాదు, మేల్ సైడ్ నుంచి కూడా ఈ డిఎఫ్ఐ అనే టెస్ట్ చేపిస్తే అందులో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లు తెలిస్తే మనకి ఈ ఐయుఐ ప్రొసీజర్లో కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్లో కానీ డిఫరెంట్ ప్రొసీజర్స్ అంటే మైక్రోఫ్లూయిడిక్స్ అనే డిఫరెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనము ఈ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఈ అబ్నార్మల్ డిఎన్ఏ స్పర్మ్స్ని సపరేట్ చేసి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామో అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి అండ్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా డిక్రీజ్ అవుతాయి. సో ఈ డిఎఫ్ఐ అనేది స్పెసిఫిక్ టెస్ట్, అది ప్రాపర్గా చేయాలి. సో దానికి స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇంట్లో, క్వాంటిఫికేషన్ ప్రొసీజర్స్ కూడా. సో రెగ్యులర్గా మనం చేసే ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం హెగ్డే హాస్పిటల్లో మా దగ్గర ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు, ఆండ్రాలజిస్ట్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్మోస్ట్ 15 years అనమాట. సో ఆ డిఎఫ్ఐ టెస్ట్ని వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దానికి రిలేటెడ్గా ఇదర్ మైక్రోఫ్లూయిడిక్స్ కానీ మ్యాక్స్ అనే ప్రొసీజర్స్ యూస్ చేసి స్పర్మ్ సెలెక్షన్ చేయటం వల్ల సక్సెస్ రేట్స్ అనేది బాగా చూస్తున్నాం. ఓకే. సో ఈ ప్రాసెస్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు మనం, స్పర్మ్ క్వాలిటీ కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కొంచెం మీ లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే ఫెర్టిలిటీ నుంచి ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.